సర్వీస్ టు ది నీడీ పీపుల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పబ్లిక్ లీడర్లలో తగ్గింది, పోలీస్ వ్యవస్థలలో తగ్గింది, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా తగ్గింది. దాంతోపాటు ఏంటంటే మనీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ చుట్టూ ప్రజలు తిరుగుతారు, డాక్టర్లు తిరుగుతారు, అడ్వకేట్లు తిరుగుతారు, రకరకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి జనం తిరుగుతూ ఉంటారు. మనీ అనేటటువంటి కోణంలో సర్వీస్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ మర్చిపోతా ఉంటారు. కరెక్ట్. దాంతో ఏంటంటే సమస్యలు తలెత్తా ఉన్నాయి. ఆ రకంగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అంటే ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నాం అనేది కాదు, డబ్బులు అనేటటువంటి కోణం, డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకే పనిచేయటం, డబ్బులు ఇవ్వకపోతే నాకేం సంబంధం, మీరు వెళ్ళిపోండి అని నిలగొట్టేటటువంటి పనులు ఉంటాయి. అయితే ఇప్పుడు పూర్ ఫెలల్ పేదోడు ఉంటాడు, ఒక పోలీసులు పక్క ఉన్నటువంటి ఒక భూస్వామితో కుమ్మక్కవుతారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ అమౌంట్ అమ్మడు, అమ్మకపోతే ఏంది, ఆయన పోతాడు పోలీసులో కంప్లైంట్ ఇస్తాడు, వీటిని మన భూమిలోకి వచ్చిండు టెస్ట్ పాస్ అయ్యిండు, లేకపోతే ఏదో వస్తువులు ఎత్తుకపోయిండు, నా ఫామ్ హౌస్లోకి వచ్చిండు బంగారం ఎత్తుకపోయిండు అని కంప్లైంట్ ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు. ఆయన పోలీసులు కేసులు కడతారు, తీసుకుపోయి లోపలేస్తాడు. అంటే వాస్తవం ఎంత అనేటటువంటి ఒక కాన్షియస్గా కరెక్ట్ సర్వీస్ చేద్దాం, వీడు పేదోడు బక్కోడు బలహీనుడు అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా ఈ వ్యవస్థ యంత్రాంగం అంతా ఇంటర్లింకింగ్ సిస్టమ్ తోటి తిరుగుతాం. సార్, నాట్ ఓన్లీ పేదాడు బక్కాడు ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళతోనే కాదు సార్, ఇక్కడ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉన్నవాళ్ళు కూడా, మధ్యతరగతిలో ఉన్న వ్యక్తులు కూడా న్యాయం కోసం ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే, మనం డబ్బు పెట్టినా మనకు న్యాయం జరగదు అంటే. ఇక్కడ ఒకటి చిన్న పాయింట్స్, అంటే అందరూ అలా ఉన్నారు, నేను మాట్లాడటలేదు. ఇప్పుడు నాకే ఒక రోగం వచ్చింది అనుకుందాం, ఆ రోగానికి ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక డాక్టర్ని నమ్మి, ఆ డాక్టర్కి తెలుసు రోగం ఏంటో తెలుసు, ఏ మెడిసిన్ వేస్తే తగ్గిపోతుందో తెలుసు, కానీ అది ఇవ్వరు. ఎందుకంటే 10 సార్లు వెళ్ళాలి, కొంత ప్రొలాంగ్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ. సో ఇదే విధానం అడ్వకేట్స్ దగ్గర కూడా, నేను జ్యుడిషియరీలో కూడా చూస్తున్నాను. ఏంటంటే ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఎంత సింపుల్గా డీల్ చేసేయచ్చు, ఎంత తొందరగా న్యాయం జరుగుతుంది అనేది అడ్వకేట్కి, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ దిశగా ఎవ్వరూ కూడా దాన్ని తీసుకెళ్ళరు. వాదోపవాదాలు జరిగి, లేదంటే డేట్ల మీద డేట్లు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే దీని మీద ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు జనరల్ పబ్లిక్ మాలాంటి వాళ్ళు కేసు పెట్టినా అనవసరం, ఇక్కడ అడ్వకేట్ చెప్పినా అనవసరం, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు, ఇలా తిరగలేము, ఇంత మా వల్ల టైం వేస్ట్, మా వల్ల కాదు అని దండం పెట్టేసి ఎంత అన్యాయం జరిగినా అన్నీ మోసుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితులే ఎక్కువ చూస్తున్నాను సార్. అయితే ఇప్పుడు 2 అంశాలండి. ఒకటేమో జ్యుడిషియరీలో సరిపోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇతర కంట్రీలను బేస్ చేసుకున్నప్పుడు అక్కడ నేరాలు తక్కువ, తర్వాత ఈ ఫైలింగ్ ఆఫ్ కేసెస్ తక్కువ, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్డింగ్ మీరు నాకు అమ్మింది అనుకో, అమ్మితే నేను మీతో పాటు ఒక ఎంఓయూలోకి వస్తే ఇమీడియట్గా ఎంఓయూ అక్కడ ఇతర ఎక్కడికో ఎందుకు పక్కనే కర్ణాటక ఉంది, కర్ణాటక రాష్ట్రంలోకి బిల్డింగ్ నేను మీకు అమ్మితే, అమ్మిన రోజే మనం ఎంఓయూ రాసుకుంటాం తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే. కానీ కర్ణాటక ఇతర కంట్రీలలో లేదు, సింగపూర్ లేదు, థాయిలాండ్ లేదు, దుబాయ్ లాంటి ఇట్లాంటి కంట్రీస్లలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బిల్డింగ్ అమ్మితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఎంఓయూ రాసుకోవాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. మీకు తప్ప నేను ఇంకొకరి వ్యక్తికి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా మార్క్ చేసి పెడతారు. దాంతో ఏంటంటే సెకండరీ లిటిగేషన్ అనేటటువంటి ఉండదు. కానీ ఇండియాలో ఒక ప్లాట్ని, ఒక బిల్డింగ్ని వాడు 20 మందికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు. ఎగ్జాక్ట్లీ సార్, అదే అంటున్నాను. అదే పేపర్స్ అన్ని అడ్వకేట్ దగ్గర చూపిస్తారు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లీగల్ ఒపీనియన్ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇచ్చిన తర్వాత అవతలోడు ఉన్నటువంటి సబ్సిక్వెంట్ ఎంటరింగ్ ఇంటు ది అగ్రిమెంట్స్ అనేటువంటి తెలియదు కదా అడ్వకేట్కి కూడా. కాబట్టి ఏంటంటే బేసింగ్ ఆన్ అవైలబుల్ మెటీరియల్ డాక్యుమెంట్స్ ఒక అడ్వకేట్ ఒపీనియన్ ఇస్తాడు. అదే భూమి మీద ఇంకో రకమైనటువంటి ఇంకో 5, 10, 4, 3 అట్లా ఎంఓయూలు ఎంటర్ అవుతాడు. రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి మీద పోతే అక్కడ ఇంట్లో ఒకడు ఉంటాడు, వేరే వాడు ఉంటాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తారు కదా రిజిస్టర్ ఆఫీస్కి, అక్కడ ఆల్రెడీ ఈ ల్యాండ్ మీద రిజిస్ట్రేషన్స్ చాలా జరుగున్నాయని కనీసం ఆ ఎంఆర్ఓ కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చెప్పాడు, సబ్ రిజిస్ట్రార్ ఆల్సో చెప్పాడు. నాకేం అవసరం అండి, అంజలి చేయించుకుందా, రాపుల భాస్కర్ చేయించుకుంటా, నాకేం అవసరం,
నువ్వు డబ్బులు కట్టినావు, స్టాంప్ డ్యూటీ కట్టినావు, డాక్యుమెంట్ ఉంది, చేయించట ఆయన వచ్చిండు, చేయించుకుంటా ఆయన వచ్చిండు, ఇద్దరు కలిసి వచ్చినాక రిజిస్ట్రేషన్ నేను చేస్తాను, నాకు కావాల్సిన స్టాంప్ డ్యూటీ నువ్వు చూసుకో, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, నువ్వు చెక్ చేసుకో. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది వాళ్ళే కదా సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఎలా తెలుస్తుంది, జనరల్ మనుషులకి ఎలా తెలుస్తుంది? You have to engage advocate, you have to check thoroughly, you have to issue the paper publication, బహిరంగ ప్రకటన చేసుకోండి, ఒక ఐటెం పెట్టండి, 10 మందికి చెప్పండి, కొనుక్కోండి, తరువుగా చెక్ చేసుకోండి, ఈసీ చెక్ చేసుకోండి, ఫిజికల్ పొజిషన్ చెక్ చేసుకోండి, ఎవడు లేడు ఇది ఆయన కంట్రోల్ ఉందంటేనే కొనుక్కోండి అనేది ఇండియన్ సిస్టమ్. ఎంత దారుణం అండి. దారుణం అంటే అంటే ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఇక్కడ. పక్కవాడు పోతే మనకేం సంబంధం లే, నాకేమొస్తుంది, నా డిపార్ట్మెంట్కి ఏమొస్తుంది, నాకేమొస్తుంది అనేది కాన్సెప్ట్. కానీ ఎంత బాధ అనిపిస్తుంది అంటే సార్, మా ఫ్యామిలీలోనే రిజిస్ట్రేషన్ వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి కదా. వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్నో ఇంటినో దేనో దాన్ని వాళ్ళ పేరు మీద ఉందని వేరే వాళ్ళకి అమ్మాలంటే వీళ్ళే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేయాలి కదా. అది కూడా జరగకుండా ఆ వ్యక్తికి తెలియకుండా రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. సో అది ఎలా మనం దాన్ని. మా క్లయింట్ ఒక అతను జగదీశ్వర్ అని, ఊరు జగదీశ్వర్ అని సూర్యాపేట మా క్లయింట్. ఆయనకి ఇక్కడ ఎంజార్లో సైట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. చనిపోయిన ఆయన కొడుకులని ఒక ఇద్దరిని వ్యక్తుల్ని లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేసుకోరు. డెత్ సర్టిఫికేట్, లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేశారు. ఆ రెండింటిని బేస్ చేసుకోరు. రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, 5వ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఒకటే ప్లాట్ మీద. 6వ రిజిస్ట్రేషన్ ఆయన అమ్ముతాను మా ఓపెన్ మార్కెట్లో పెడితే ఆ డాక్యుమెంట్ ఆలగాడిపోతే ఒక కొందాం అనుకున్నటువంటి ఒక వ్యక్తి చూసి ఇది మా బంధువుది, ఇది ఎట్లా అమ్ముతారు, ఈయన చచ్చిపోలేదు కదా, బతుకుండు ఎట్లా కొంటారని అప్పుడు ఆయనకి ఇంటిమేట్ చేస్తే ఆయన ఉరికొచ్చి కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. మేము దరఖాస్తు చేసినాం హైకోర్టులో. ఆయన చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. ఆయన ఒక 2 పిల్లలు ఉన్నట్టుగా లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేశారు. నేను చచ్చిపోలేదు బతుకున్నా, నా డెత్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలని దరఖాస్తు పెట్టించాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వరకు అనుంటుందండి. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అంటే మనుషుల్లో హ్యుమానిటీ అనేది చచ్చిపోయిందా సార్? డబ్బులు ఎంత చేసినా ఏం చేసినా నా వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయి, 800 కోట్ల రూపాయలు ఉన్నాయి, నాకు ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప హ్యుమానిటీ, చట్టం, పద్ధతి అనేటటువంటి కాన్సెప్ట్ రోజుకు తగ్గుతూ ఉంది. కానీ ఎన్ని చట్టాలున్నా ఎంత జ్యుడిషియరీ ఉన్నా మీరు నమ్ముతారా? ఇన్ని కేసులు చూస్తుంటారు కదా, కర్మ సిద్ధాంతం అనేది బూమరాంగ్లా మళ్ళీ వస్తుంది మన దగ్గరికి అని నమ్ముతారా సార్? ఒకరిది అన్యాయంగా ఒకరి సొమ్ము తిన్నప్పుడు అది ఏదో రూపంలో బయటకైతే వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ. అది కర్మ సిద్ధాంతం బేస్ చేసుకుంటామా లేకపోతే వ్యక్తిత్వం బేస్ చేసుకుందామా అనేటటువంటి దానికంటే కరెక్ట్ అన్యాయంగా పనిచేయకుండా ఎవడి సొమ్మైనా ఒక ఎక్స్ అనేటటువంటి సొమ్ము వైదింటే తాత్కాలికంగా వాడు అప్పర్ హ్యాండ్ కావచ్చు, కరెక్ట్, ఆస్తి తను అనుభవించవచ్చు. కానీ అంతకు డబల్ తనకు తెలియకుండా ఏదో రూపంలో ఇంకో వ్యక్తి ఆయన ఆస్తిని ఆక్రమించుకుంటాడు, వెళ్ళిపోద్ది. కరెక్ట్, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. కరెక్ట్. కొడుకులు ఎంతమందిని చూస్తున్నామండి, అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో కొన్ని కోట్ల రూపాయలు కడతారు. అట్లాంటి వాళ్ళు ఇంట్లో దొంగలు పడతారు, దెబ్బలు ఎత్తుకుపోతారు, ప్రమాదాలు జరుగుతాయి, రకరకాల ఎఫెక్ట్స్, క్యాన్సర్, టీబీ ఇంకా పెద్ద పెద్ద జబ్బులకు ఎఫెక్ట్ అయ్యి అటాక్ అయ్యి దే యూజ్ టు పే ఇన్ హాస్పిటల్స్. ఎక్కడో కాడ ప్లస్ మైనస్ అవుతా వెళ్ళిపోతూ ఉంటాయి.